ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబొత్తుల రాజశేఖర్ని అఖండ మెజారిటీతో గెలిపించి కూటమి ప్రభుత్వానికి విజయాన్ని అందించాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. నేడు జరిగే నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఏలూరు పవర్పేటలోని జనసేన పార్టీ కార్యాలయాన్ని మంత్రి ఆదివారం సందర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు 48 గంటల్లో బకాయిల్ని చెల్లించామన్నారు. జగన్ వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. ఇప్పుడు నిజానికి అంత ఆయనకి నమ్మకం ఏ రకంగా కలుగుతుందో నాకు అర్థం కావడం లేదు. మీరు ఏమన్నా కనీసం ఒక 50-60 సీట్లు మన ఎన్నికల్లో తెచ్చుకుని ఉంటే మేము మళ్లీ అధికారంలోకి వస్తామనేటువంటి మాట చెప్పడానికి ఒక అర్థం ఉండేది. మీరు కేవలం 11 సీట్లు తెచ్చుకుని అందులో కూడా 3-4 సీట్లు చాలా నేరోలో మిస్ అయ్యాం మేము. అవి కూడా నెగ్గవలసినవే. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏకోన్ముఖంగా మిమ్మల్ని వ్యతిరేకిస్తుంటే, మిమ్మల్ని చేదరించుకుంటూ ఉంటే మీరు మళ్ళీ ఎలాగ అధికారంలోకి వస్తామని చెప్తారని, ఏం మంచి చేశారని మీరు అధికారంలోకి వస్తారు? ఎక్కడైనా అభివృద్ధి చేశారా? ఏ శాఖ తీసుకోండి, ఆ రోజున ఎవరైనా సరే, ఏ మంత్రి అయినా సరే వారు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడారా? ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శలు చేయడానికే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒకే మాటగా అదే పనిగా మాట్లాడారు. ఇవాళ వాళ్ళు ఏ రకంగా ప్రజల మద్దతు పొందగలుగుతున్నారు? ఎందుకంటే ఒక పక్కన మీరు చేయలేని అనేక పనులు మేము చేస్తా ఉన్నాం. డిఎస్సి కానీ, రైతులకు కానీ, నిరుద్యోగ యువతకు కానీ, మహిళలకు కానీ, ఇవన్నీ మేము చేస్తున్నటువంటి సందర్భంలో మేము చెప్పుకోవాలి. మరో 30 సంవత్సరాలు మేము ఉంటామనేటువంటి వాడు మేము చెప్పడానికి ఆ అర్హత, హక్కు భాగం తప్పితే ప్రజలు చేదరించినటువంటి మీకు అది లేదు. మీరు చేసిన తప్పిదాలే మిమ్మల్ని పూర్తిగా అధపాదాలకు పంపే. ఇక ముందు కూడా మీకు ఇదే పరిస్థితి ఉంటుంది అనేటువంటి మాట మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం.